హలో హాయ్. బిర్యానీ చేసి బోర్ కొట్టేసిందా? ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఈ చికెన్ ఓవర్ రైస్ రెసిపీ ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది. మరి దీనికి ఏమేమి కావాలి అంటే మెయిన్గా కొన్ని సాసెస్ కావాలి. ఆ సాసెస్ అనేది మనం బయట నుంచి అయినా కొనుక్కోవచ్చు, లేదా ఇంట్లో అయినా ప్రిపేర్ చేయొచ్చు. ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ఈ చికెన్ ఓవర్ రైస్ రెసిపీ చేయాలో చూసేద్దాం. ముందుగా 5 స్పూన్ల పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం వెనిగర్, కొంచెం లెమన్ జ్యూస్, హాఫ్ స్పూన్ షుగర్ వేసి కొంచెం కొరియాండర్ కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇలా ఒక వైట్ సాస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో 4 స్పూన్ల పెరుగు తీసుకొని దాంట్లో గార్లిక్ బాగా 10 వరకు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. గార్లిక్ సాస్ రెడీ అయిపోతుంది. మరి స్పైసీ సాస్ కూడా కావాలి కదండి. దానికోసం ఒక 10 ఎండుమిరపకాయలని హాట్ వాటర్లో బాగా 5 నిమిషాలు నానబెట్టి తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మన హాట్ స్పైసీ సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఒక పేస్ట్ చేసుకోవాలండి. అదే కొంచెం కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు అండ్ 5 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఎక్కడ యూజ్ చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు 1/2 కేజీ బ్రెస్ట్ పీస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని స్మాల్ పీసెస్ చేసి 1/2 స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ వేసి బాగా బాయిల్ చేయండి. ఆ వాటరే మనకి దీనికి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సోనా మసూరి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ హాఫ్ బాయిల్ అయిన రైస్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు, కొంచెం పసుపు, కొంచెం మిరియాలు అండ్ అలాగే చెక్క లవంగా వేసేసి కొంచెం బటర్ వేయండి. ఇదంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఈ వాటర్లో కలిపేసి ఒక 10 మినిట్స్ దమ్కు ఉంచేసేయాలండి. చూడండి, ఇలా దమ్ అవుతుంది కదా. ఇప్పుడు కలర్ కూడా ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో 2 టేబుల్ స్పూన్ యోగర్ట్, కొంచెం చిల్లీ పౌడర్, అలాగే మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ధనియాల పేస్ట్ ఉంది కదండి, అది కూడా దీంట్లోనే యాడ్ చేసేసి ఈ చికెన్ మొత్తాన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి. ఇంతే అండి, మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ మీద ఈ డ్రై చేసిన చికెన్ వేసేసుకొని సాసెస్ 1 బై 1 యాడ్ చేసేసుకొని అలాగే ఫైనల్గా లెట్యూస్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేయండి. మంచి టేస్ట్ వస్తుంది. మనం తినేటప్పుడు కూడా వీటన్నిటిని యాడ్ చేసుకొని తింటేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇంతేనండి, మన చికెన్ ఓవర్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.